ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. గీతరచన నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్. ఇంతవరకు జరిగిన కథ. రాజు రుద్ర ప్రజల ఫిర్యాదుపై సింహాన్ని చంపటానికి అడవికి వెడతాడు. సింహానికి గురిపెట్టి బాణాన్ని వదులుతాడు. కాని ఆ బాణం సింహానికి తగలకుండా ఆగిపోతుంది. అలా ఎందుకు జరిగిందో అర్థం కాక రాజు రుద్ర బాణాన్ని వెతుకుతూ వెడుతుంటే ఆ బాణాన్ని పట్టుకుని పొదలలో నుంచి ఒక అందమైన యువతి బయటికి వస్తుంది. ఆమె తనను సారంగిగా పరిచయం చేసుకుంటుంది. బాణం ఎలా పట్టుకున్నావన్న రాజు ప్రశ్నకి ఆమె అభ్యాసంతో అని చెబుతుంది. రాజు మళ్లీ బాణాన్ని పట్టుకోమని బాణం సంధించగానే సారంగి వేగంగా వస్తున్న బాణాన్ని తన చేత్తో పట్టుకుంటుంది. బిత్తరపోయిన రాజు కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. వినండి, సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. కళ్ళు తెరిచిన రాజు తను ఒక చిన్న పాకవంటి కుటీరంలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. మంచం మీద పడుకుని ఉన్న అతను లేచి కూర్చున్నాడు. అలికిడి విన్నంతనే సారంగి పరిగెత్తుకు వచ్చింది. ఆమె వెనక తన అనుచరులు. అంతమంది లోపలికి వచ్చినా అలికిడి కాకుండా, శబ్దాలు రాకుండా నడిచారు. ఇదంతా ఈ సారంగి శిక్షణేనా అనుకున్నాడు రాజు. గూడెపు పెద్ద కాబోలు అడిగాడు. ఇప్పుడెలాగుంది మహారాజా? రాజు తలూపాడు. అందరినీ ఓసారి పరిశీలనగా చూశాడు రాజు. అంతే, గూడెపు పెద్దకి ఏమర్థమైందో తెలీదు. పదండి, దొరకి జరా ఊపిరాడనియండి అంటూ అందర్నీ తీసుకువెళ్ళాడు. మీకు తాగేందుకు పళ్లరసం తెస్తానుండండి. సారంగి కూడా వెళ్ళిపోయింది. రాజు గుడిసెను పరిశీలనగా చూశాడు. రెల్లిగడ్డితో నేసిన అందమైన పైకప్పు, కొండరాళ్లతో మట్టిని కలిపి కట్టిన పొడవైన గోడ, ఇంటి లోపల వైపంతా వేయబడిన సున్నం, దానిమీద ఎర్రమట్టితో వేసిన చక్కని చిత్రకళలు, చెక్క ముక్కలతో చేసిన రకరకాల బొమ్మలు, ఏవో పూసలతో కూర్చిన ద్వారతోరణాలు, ఇల్లు సర్దిన తీరు, ఇంటికి చేసిన అలంకరణ రాజుకి ఎంతో నచ్చాయి. నా రాజభవనంలో లేని అందమేదో ఇక్కడ దాగుంది. అదేమిటో తెలియడం లేదే. ఈలోగా సారంగి వచ్చింది. ఏవో మధుర ఫల రసాలు తెచ్చింది. అది తాగాక కొద్దిసేపటికి అడిగాడు. ఏ ఫలాల రసమిది? శరీరంలోకి కొత్త శక్తి వచ్చింది. సారంగి హృదయంగా నవ్వింది. పద, అలా వెళ్దాం. ఆమె మౌనంగా అనుసరించింది. ఇద్దరూ నడుస్తున్నారు. ఒక చెట్టు కింద మట్టి దిబ్బ. రాజు దానిమీద కూర్చున్నాడు. సారంగి కింద గడ్డి మీద కూర్చుంది. ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉందా చిరుగడ్డి. దానికి లేత వంగపండు రంగులో శనగ గింజంత పూలు. అందమైన ఆ పూలు చంద్రబింబం వంటి ఆమె ముఖం మీద పడి పరావర్తనం చెంది వింత శోభను వెదజల్లుతున్నాయి. అవే పూల రంగు ఆమె పెదాల మీద పడి బచ్చలిపండు రంగులో మెరుస్తున్నాయి. రాజు చూపుల్లోని తమకం ఆమెకి ఇబ్బందిగానే ఉంది. ఇదింతటితో ఆగదని ఆమెకి తెలుసు. దీనికి అడ్డుకట్ట వేయటానికి ఆమె మస్తిష్కం ఆలోచనలు చిలుకుతోంది. అంతే, ఆమె బుర్రలో ఓ ప్రణాళిక సిద్ధమైంది. అది విస్తృతి చెంది చెలవలు పలవలుగా ఎదిగి ఓ కార్యక్రమానికి దశానిర్దేశం చేసింది. కాగల కార్యాన్ని తీర్చే గంధర్వులు ఎవరో ఆమె నిర్ణయించి ఎంచి ఉంచుకుంది. ఆమె మనోఫలకంపై ఓ అద్భుతం ఆవిష్కరించబడింది. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. ఆమె పెదాల మీద చిరునవ్వు మెరిసింది. ఎందుకా నవ్వు? రాజు హుంకరించలేదు. ఆ నవ్వు ఎంత బాగుంది అనుకున్నాడు. అయినా రాచరికపు హోదా ఆగలేదు. ఎందుకా చిరునవ్వు అని అడిగాడు. ఎదురుదాడి ఎలా మొదలుపెట్టాలి అని ఎదురుచూస్తున్న ఆమెకి అవకాశం చిక్కింది. మన్మధుడి వంటి రూపు తమది. అంతే. అంతవరకు సుఖాసీనుడిగా ఉన్న రాజు అసహనంగా అటూ ఇటూ కదిలాడు. పక్కచూపులు చూశాడు. ఇబ్బంది పడుతూ జరుగుతున్నాడు ముందుకు. ఆమె వెంక చూడలేకపోయాడు. ఉన్నట్టుండి అడిగాడు. ఏ సారంగి, ఉన్నట్టుండి అలా మాట్లాడేవేంటి? నేనేమన్నాను ప్రభు? కంగారును నటిస్తూ అడిగింది. ఏదో చెప్పటానికి నోరు తెరిచి
ఆవులింతగా దాన్ని మార్చి ఊరుకున్నాడు రాజు. 3 క్షణాలు మాత్రం ఊరుకుని అంది సారంగి. ప్రభు, ఓ 10 నిమిషాలు నేను మరేవైనా కబుర్లు చెప్పి ఉంటే ఇవే మాటలు మీ నోటి నుండి వచ్చేవా లేదా? ఇలా అడుగుతుందని ఊహించని రాజు కంగారు పడుతూ అన్నాడు. ఒక్క క్షణమాగి అన్నాడు. నువ్వు చెప్పింది నిజం. మరో 10 కాదు, 5 నిమిషాల్లోనే అలాంటి పొగడ్తలు నా నోటి నుండి వచ్చేవి. కానీ ఆడవారికి పొగడ్తలు చాలా ఇష్టమైనవి. అవి వారి సౌందర్యాన్ని గురించి అయితే మరీ ఇష్టం. కానీ మగవారంతా నాలా ఉంటారో లేదా నేనే అందరిలా లేనో నాకు తెలియదు. కానీ నీ మాటలకు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అవును ప్రభూ, మీరు చెప్పింది నిజం. నేను అందరి ఆడవాళ్లలా లేను. నా వాళ్ల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ జనం కోసం ఏదో చెయ్యాలనే తపనలో ఉన్నా నేను. స్వయం సౌందర్యారాధనలో మునిగి నా లక్ష్యాన్ని ముంచుకోలేను. వాదన లేకుండా విని ఊరుకున్నాడు రాజు. కొద్ది క్షణాలు అక్కడ మౌనమే రాజయ్యింది. ఇంతకీ నా సైన్యం ఎక్కడా? రాజధానికి పంపించి వేశాను. మిమ్మల్ని మేం చూసుకోగలం. రాజ్యానికి వాళ్ళు అవసరమేమోనని వారిని వెళ్ళమన్నాను. సరే, ఇప్పుడు చెప్పు, నీ వృత్తి? పాములు పట్టడం. పాములు పట్టడమా? ఇంత సుకుమారంగా ఉన్న నీ వృత్తి పాములు పట్టడమా? బిత్తరపోతూ ప్రశ్నించాడు రాజు. నేనే కాదు మహారాజా, ఈడున్న 300 కుటుంబాల వృత్తి అదే. పాములు పట్టేం చేస్తారు? కొందరు నగరాలకు వెళ్లి పాములను ఆడించి బ్రతుకుతారు. కొందరు చనిపోయిన పాముల చర్మంతో అలంకరణ వస్తువులు చేసి అమ్ముతారు. ధనవంతులైన పురుషుల వస్త్రాలకి పాముల చర్మాలతో చేసిన నడుము పట్టీలు చేసి విక్రయించి బ్రతుకుతారు. నాగపంచమికి ఊళ్ళ దగ్గరలో ఉన్న కాలిపుట్టలలో పాముల్ని విడిచి మర్నాడు వచ్చి భక్తులు వేసిన కాసులు, తినుబండారాల్ని తెచ్చుకుంటారు మరికొందరు. మరి నువ్వేం చేస్తావు? మా వాళ్ళు పట్టిన పాములలో వేటికి విషముంటుందో అదంతా తీసి ఉంచుతాను నేను. ఆమె మాటలకు విస్మయము, అదిరిపాటు ఒకేసారి ఆయనలో కలిగాయి. శరీరం నిటారుగాను, కళ్ళు పెద్దవిగాను, ముఖం ఆందోళనకరంగానూ మారగా విస్తుబోయి ఆమె వంక చూశాడు. వెంటనే అడిగాడు. విషమా? దాన్నేం చేస్తావు? అది వృత్తి రహస్యం, చెప్పరానిది. నేను నిర్బంధించి చెప్పమంటే? చెబుతాను, కాని ఆ క్షణమే నా వృత్తిని మానేస్తాను. నీవు నీ వృత్తిని మానకుండా, అసలు నిన్ను అడగకుండా ఆ రహస్యం తెలుసుకోగలిగితే? రాజు ఆమె వంక పరీక్షగా చూస్తూ అడిగాడు. ప్రయత్నించి చూడండి, ధీమాగా అంది. అంటే నేను కనుగొనలేనని నీ అనుమానమా? అనుమానం కాదది, అసంభవం. నీవు చెప్పవు సరే. నీ గూడెపు వాళ్లను బెదిరించో, భయపెట్టో, ధనాశ చూపో నేను కనుగొనగలిగితే? అది వృధా ప్రయాస. నీ వాళ్ల మీద అంత నమ్మకమా? నమ్మకం వాళ్ల మీద నాకున్నది కాదు, నా మీద నాకున్నది. ఆమె పెదాల మీద చిరునవ్వు మెరిసింది. అంటే? నా వృత్తిని నిర్వహించేది, దాని రహస్యంగా ఉంచేది నేనే. అంటే నీ వృత్తేంటో ఎవరికి తెలీదు, అంతేనా? ఈ రోజు నాకు చెప్పావుగా, ఇక నేనే నీ వాళ్ళని ఈ పనికి గూఢాచారులుగా నియమించి నీ వృత్తి రహస్యమేమిటో తెలుసుకోగలను. క్షమించండి, నా వృత్తి మానుదామని నిర్ణయించుకున్నాకే నా ఉద్యోగమేంటో మీకు చెప్పాను. ఎలాగూ మానేశావు గదా, ఏం చేసేదానివో చెప్పు. మానేసిన కొలువేమిటో మీకు చెప్పాను. రహస్యమేంటో మీరు కనుగొనాలి. పందెం వేస్తున్నావనుకోవచ్చా? పేరు ఏదైనా పెట్టుకోండి, విషయం కనుక్కోండి. సరే, అదంతా అలా ఉంచు. నా వేటను ఎందుకు ఆపావు? ఆమె పలుకలేదు. చెప్పు, గద్దించాడు. ఓ రకంగా అరిచాడనే చెప్పవచ్చు. సారంగి శీతల నిట్టూర్పునొకటి విడిచి చెప్పింది. మీ గురి సరిగా లేదు. ఏమిటి? రాజుముఖం అవమాన భారంతో కుంగింది. అప్పుడు రాజుగారి ప్రశ్న కన్నా తీక్షణమైన, బలమైన, స్థిరమైన మాట ఆమె నోటి నుంచి వచ్చింది. మీ గురి ప్రకారం బాణం వెళ్లి తగిలి ఉంటే సింహం చనిపోదు, తిక్కతో రెచ్చిపోతుంది, అడవంతా పరుగులు పెడుతుంది, భీకరంగా గర్జిస్తూ తిరుగుతుంది, ఆహారం ముట్టదు, నీళ్లు తాగదు, చివరకు అదలాగే మరణిస్తుంది. మంచిదే, నా ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఎవరా ప్రజలు రాజా? చర్మం కోసం పులులను, కొమ్ముల కోసం లేళ్లను, అలంకరణ కోసం అడవి మృగాలను చంపి అమ్మి సొమ్ము చేసుకునేవారేనా? నీకెలా తెలుసు? చాలా తెలుసు ప్రభు. ఈ సింహపు జనమ ఎట్టాంటిదో గాని చాలా శక్తిశాలి, బుద్ధిశాలిగా కూడా అనిపిస్తుంది. ఈ అడవిలోకి మానవులని ప్రవేశించనీదు, ఆకలి లేకుండా దేన్ని వేటాడదు. నిజంగా ఈ అడవికి అది రాజు. అయితే
మీచే చెప్పబడే ఆ దూర్తుల ఆటలు చెల్లక ప్రజల్లా మీ ముందుకు వచ్చారు. మన అడవిలో సింహాల సంఖ్య చాలా తక్కువగా ఉంది భూవరా. వాటిని కూడా మీరు వేటాడి చంపితే ఎలా? ఏమవుతుంది? ప్రకృతిలోని సమతుల్యత దెబ్బతింటుంది. అయినా భూమి మీద బ్రతికే హక్కు ఆ మూగజీవాలకు లేదా? అయితే వేట మానేయమనా నీ సలహా? వేటాడండి. జనారణ్యంలో తిరిగే విశ్వాసఘాతకులని, స్వామి భక్తి లోపించిన వృద్ధులను, తిన్నింటి వాసాలను లెక్కించే గుంటనక్కలని, అధికార మధాంధులైన మృగాలని, ఇంకా యథేచ్ఛగా రాజ్యంలో తిరుగుతున్న పిచ్చి జంతువులున్నాయి. వాటిని కాదు, వారిని వేటాడండి. ఏరిపారేయండి వెధవలని. నీ రాజభక్తి చాలా గొప్పది. త్వరలో తిరిగి వస్తాను నీకోసం. దేవరా, నేనే వస్తాను మీకోసం, మీ రాజ్యానికి. ఆమెది ఒక శైలి, తానే ధీశాలి, ఆమె సారంగి. రంగి తరంగి రంగుల సారంగి, రంగి తరంగి రంగుల సారంగి. అది రాణి విద్యుల్లతాదేవి ఆంతరంగిక మందిరం. నేడు మందిరానికి రాజావారు ఇచ్చేస్తున్నారు. రాణిగారి రహస్య పరివారం నుండి అంతఃపుర స్త్రీల వరకు విషయం అందింది. మందిరానికి చేసిన అలంకరణే తిరిగి చేశారు. శుభ్రంగా లేదంటూ తుడిచిన నేలనే మళ్లీ మళ్లీ తుడిచారు. దీపాలు వెలిగించారు. సుగంధ ధూపాలు పెట్టారు. రాజుగారు విచ్చేసినప్పుడు రాణిగారి అంతఃపుర ప్రత్యేక పరిచారికలు చేసే హడావుడి అంతా ఇంత కాదు. చతురిక, చాతుర్య వీళ్ల పేరు. వీళ్లని పరిచారికలు అనేకంటే రాణిగారి ఆంతరింగికులు అనవచ్చు. రాజుగారికి ప్రత్యేక సలహాదారులు, ఆంతరింగికులున్నట్టే రాణిగారికి కూడా ఉంటారు. ఈ విద్యుల్లతాదేవికి ఓ రహస్య పరివారమే ఉంది. అందరూ స్త్రీలే, అన్ని విద్యలు నేర్చినవారు. గూఢచారులు, లేఖకులు, వార్తావాహకులు, చతురత కలిగినవారు, చదరంగం ఆడేవారు, ఎత్తుకు పై ఎత్తు వేసే రాజకీయ కోవిదులు, వేదాలు చదివినవారు, వాక్పటిమ కలిగినవారు, చివరకు రాజుగారి మెప్పు పొంది సైన్యంలో చేరినవారు కూడా ఉన్నారు. అయితే వారు రాణిగారి సైన్యం అని ఆయన ఎరగడు. కేవలం స్త్రీ సైనికులని మాత్రమే తెలుసంతే. ఈ వ్యవస్థనంతా నడిపే చాతుర్యం గలవారే ఇందాక మనం చెప్పుకున్న చతురిక, చాతుర్య. వీళ్లని రాణిగారి తండ్రి కూతురికి అరణంగా ఇచ్చాడు. చాలా తెలివితేటలు కలిగిన ఈ ఇద్దరు ఆడపిల్లల్ని చిన్నతనంలోనే కోటకు తెప్పించి ఎంతో శిక్షణ ఇప్పించాడు రాణిగారి తండ్రి. వాళ్ళకి రాని విద్య లేదు, నేర్చుకోని కళలేదు. సమస్య రాణిగారిని చేరేలోపే పరిష్కారం జరిగిపోతుంది. అప్పుడు తిరిగిగా చెబుతారు ఆమెకి. ఆమె నవ్వుతూ, విషయం నన్ను చేరేలోపే విషం వారిని మృంగిందా అంటుంది. వీళ్లని గురించి అందరికీ తెలిసిన విషయం ఒకటే, రాణిగారి మందిరాన వింజామరగత్తెలు అని. ఇందుకోసమేనా వారికంత గర్వం? కాని నేను ప్రత్యేక గూఢచారిని. పాపం, నా గురించి వీళ్ళకి తెలీదు, పిచ్చోళ్ళు. ప్రతి ఒక్కరూ వాళ్ళని గురించి ఇలాగే అనుకుంటారు. కానీ వాళ్ళని నడిపిస్తున్నది ఆ ఇద్దరే అని ఎవరికీ తెలీదు. అంత గుట్టుగా ఉంటారు, గుంభనంగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు విషయానికి వస్తే, రాజుగారి రాకకు మామూలు అంతఃపుర దాసీలలా మందిరాన్ని అలంకరించారు. కాని అలంకరణలోని సూక్ష్మలోపాలను రాజు వెంటనే గుర్తించగలిగాడు. తన సతీమణి ఎందుకో అలిగింది అనుకున్నాడు. ఈ లోపాలంకరణ ఆమె ఆదేశమే అనుకున్నాడు. అయినా ఏమీ తెలియనట్టు లోపలికి వచ్చాడు. రాజమర్యాదలతో రాణి ఆయన్ని ఆహ్వానించింది. ఇంతవరకు మీరు సారంగి శ్రవ్య నవలా నాటకం ధారావాహిక విన్నారు.
గీత రచన నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందుల రవికుమార్.